నేను డెఫినెట్గా వారిద్దరిని కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచే కాదు రాష్ట్ర ప్రజలందరి తరఫు నుంచి కూడా వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. అట్లాగే ఇన్ని పెద్ద ఎత్తున ఎంఎస్ఎంఈలు ఈ రాష్ట్రానికి రావటానికి తెలంగాణ రాష్ట్రం అంటే ముఖ్యంగా హైదరాబాద్ నగరం చుట్టూ పెద్ద ఎత్తున రావటానికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒకసారి ఆలోచించేయండి. బిహెచ్ఎల్ కానీ బీడీఎల్ కానీ ఈసీఎల్ కానీ లేకపోతే డిఆర్డిఏ కానీ డిఆర్డిఓలు కానీ లేకపోతే రకరకాలైనటువంటి ఐడిపిఎల్ కానీ రకరకాల ప్రభుత్వ రంగ సంస్థలు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు పెట్టారు కాబట్టే వాటికి అనుబంధంగా అనేక ఎంఎస్ఎంఈలు ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున వచ్చాయి. ఇది చాలా ముందు చూపుతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇక్కడ పెట్టినటువంటి వ్యవస్థ వలన ఈరోజు రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు వేళ్ళొనుకొని చాలా రకాలైనటువంటి ప్రజలకి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నాయి. ఎంత చక్కటి వాతావరణం ఉందనంటే వీళ్ళు తయారు చేసినటువంటి పుస్తకంలోని 9వ పేజీలో మీరు చూడండి. ఎంఎస్ఎంఈలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఎంఎస్ఎంఈలు మూతకు గురవుతూ ఉన్నాయి. మీరు ఆ సంఖ్య చూస్తూ ఉంటే గుజరాత్ రాష్ట్రంలో 1626 ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయట. హర్యానా రాష్ట్రంలో 558 ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి. కర్ణాటక రాష్ట్రంలో 804 మూతపడ్డాయి. మహారాష్ట్రలో అయితే 5082 ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయని లెక్క చెప్తా ఉన్నారు. తమిళనాడులో 2456 ఎంఎస్ఎంఈలు మూతపడితే అదే తెలంగాణకు వచ్చేవారికి అతి తక్కువగా కేవలం 231 ఎంఎస్ఎంఈలు మాత్రమే మూతపడ్డాయంటే ఇక్కడ కావాల్సినటువంటి వాతావరణం కానీ పరిస్థితులు కానీ అవకాశాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అద్భుతంగా ఇక్కడ ఉన్నాయని చెప్పడానికి ఎందుకంటే ఉదాహరణ ఏమీ లేదని నేను ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. అందుకే ఎంఎస్ఎంఈలు సంబంధించి చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం ప్రగాఢంగా నమ్ముతూ ఉంది. గ్లోబలైజేషన్ జరుగుతున్నటువంటి ప్రక్రియలో మల్టీనేషనల్ కంపెనీలు అన్నీ కూడా టేక్ ఓవర్ చేస్తూ ఒకళ్ళ పరిశ్రమను పెడితే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఉంటే ఇంకో ఆయన వచ్చి దాన్ని టేక్ ఓవర్ చేసి ఆ చేతిలో లేకుండా పోతాం. అలా కాకుండా అదే ఎంఎస్ఎంఈలు అయితే పెద్ద ఎత్తున ఇటువంటి ప్రమాదం ఉండదు. చాలా అతి తక్కువ, నాకు తెలిసి మినిమల్ టేక్ ఓవర్ అనేది ఎంఎస్ఎంఈల్లో ఉంటుంది. మన తెలివి మన విజ్ఞానం మనం తయారు చేసినటువంటి సంస్థ వ్యవస్థ మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఈ టేక్ ఓవర్ సమస్యలు కూడా లేకుండా చేయడానికి పనికొచ్చే విధంగా ఎంఎస్ఎంఈలు ఉపయోగపడతాయి. కాబట్టి వాటిని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ఆలోచన చేస్తాను. కొద్దిమంది మాట్లాడుతూ ఎంఎస్ఎంఈలు పనికొచ్చేటువంటి స్కిల్ రాలేదంటే మా మంత్రి గారు చాలా స్పష్టంగా సమాధానం చెప్పారు. స్కిల్ యూనివర్సిటీ కానీ ఐటీఐ యూనివర్సిటీలు కానీ ముఖ్యమంత్రి గారు వారు కలిసి కూర్చొని ఈ వ్యవస్థకి ఈ పరిశ్రమకి కావలసినట్టు స్కిల్స్ సంబంధించినటువంటి విద్యార్థులని అంటే మానవ వనరులు అందించడానికి కావాల్సిన విధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అండ్ ఐటీఐ అడ్వాన్స్ సెంటర్స్ అని కూడా నేను చెప్తా ఉన్నాను. ఇవన్నీ రేపొద్దున ఎంఎస్ఎంఈలు ఇక్కడ పెద్ద ఎత్తున నిలదొక్కుకోవటానికి ఉపయోగపడేటువంటి మానవ వనరులు అందించేటువంటి వ్యవస్థ. అట్లాగే ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ని పెద్ద ఎత్తున చదివిస్తూ ఉంది. వాళ్ళందరూ కూడా ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ పనికొచ్చేటువంటి వాళ్ళే. అట్లాగే ఈ ప్రభుత్వం మహిళలకి దళితులకి అట్లాగే వెనకబడినటువంటి వర్గాల వారికి ఇంక్లూజివ్ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు చేయడానికి ఆర్థిక వనరులు అందరికీ సమానంగా అందుబాటులోకి వచ్చి ఈక్వల్ ఆపర్చునిటీస్ వచ్చేటట్టుగా చేసేటువంటి ప్రక్రియకు కూడా నాంది పలికి ఒక సోషల్ జస్టిస్ కూడా ఇందులో స్పష్టంగా పునాదులేసి ముందు తీసుకొని పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎంత కమిటెడ్గా ఈ వెనుకబడినటువంటి వర్గాలకు కూడా ఆర్థిక వనరులకు కూడా భాగస్వాములు చేయాలనేటువంటి ఆలోచన ఎంత స్పష్టంగా ఉందని చెప్పడానికి ఈనాటి ఈ పాలసీ చాలా స్పష్టంగా ఉపయోగపడుతుందని మీ అందరికీ మనవి చేస్తూ మా పరిశ్రమల శాఖ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు అట్లాగే మా పరిశ్రమల ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నిత్యం ఏదో ఒక కొత్త విధానాన్ని ఈ రాష్ట్రానికి పరిచయం చేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
ఈ మధ్యనే పెద్ద ఎత్తున ప్రపంచం అంతా తిరిగి వచ్చి ఇక్కడ పెద్ద సమ్మిట్ చేశారు. అంటే టాలెంట్ హంట్ పోటీ పడతా ఉన్నారు ఇద్దరు. పెద్ద ఎత్తున టాలెంట్ హంట్ తీసుకొని వచ్చి రాష్ట్రానికి కావాల్సిన ఆర్థిక పరమైనటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేయడం కోసం